యూత్ పార్లమెంటు కార్యక్రమం ద్వారా నేటి యువత భావి నాయకులుగా ఎదిగే అవకాశం ఉందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జీఎండీ లలిత్ కుమార్, ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత, లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానానికి ఎదుగుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. దేశంలో ఆహార కొరత ఏర్పడకుండా రైతులు ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారని అన్నారు. దేశ దిశానిర్దేశకులైన యువత కూడా దేశంలో కొత్త నాయకత్వానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న గ్రేట్ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ కూడా ఒకప్పుడు యూత్ మీలాగనే, అవునా కదా? వాళ్ళందరూ ఈ రోజు లీడర్స్ అయ్యారు. అట్లే ఈ రోజున్న యూత్, యు ఆర్ ద బ్యాటన్ హోల్డర్స్ ఆఫ్ టుమారోస్. రేపు ఫ్యూచర్ యొక్క బ్యాటన్స్ మీరు. కాకపోతే ఇక్కడ యూత్కి ఒక డైరెక్షన్ కావాలి. యూత్కి ఏం కావాలి? డైరెక్షన్ కావాలి. సో యూత్ అనేది ఎక్కువ క్రియేటివిటీ ఉండే టైం, ఎనర్జీ ఉండే టైం. ఈ ఏజ్ ఏంది? లెర్నింగ్ టైం, నేర్చుకోవాల్సిన టైం, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఈ ఏజ్లో. సో వన్స్ ఒకసారి నాలెడ్జ్ స్కిల్స్ ఎక్వైర్ అయితేనే మనం ఏదైనా కంట్రిబ్యూట్ చేయగలుగుతాం రేపు మనకి కానీ, మన ఫ్యామిలీకి కానీ, మన స్టేట్కి కానీ, మన కంట్రీకి కానీ. సో యూత్ అందరూ కూడా దాన్ని వాళ్ళ యొక్క సమయాన్ని, ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలి. నౌ దేర్ ఆర్ వే, దేర్ ఇస్ ఎ బ్యాడ్ వే. We can spend on hours and hours together on ఇవాళ రేపు ఉన్న డిస్ట్రాక్షన్స్, ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఒకప్పటికంటే. ఎట్లా ఈ సోషల్ మీడియా అని, లేకుంటే మొబైల్స్ అని, ఆర్ ఇవన్నీ వెబ్సైట్స్ అని. బట్ ఎట్ ది సేమ్ టైం దానిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే, ఎన్నో అవకాశాలు కూడా అదే మొబైల్స్, అదే ఇంటర్నెట్ క్రియేట్ చేస్తారు. ఒకప్పుడు ఏదన్నా వరల్డ్లో ఒక ఆపర్చునిటీ ఉంది, దేశంలో ఒక ఆపర్చునిటీ ఉంది, స్టేట్లో ఒక ఆపర్చునిటీ ఉంది అంటే లైబ్రరీస్కి పోయి వెళ్తే కానీ మా అందరికి తెలిసేది కాదు. ఆ లైబ్రరీస్లో కూడా మంచి మన ఇది న్యూస్ పేపర్స్ కానీ, జర్నల్స్ కానీ తెప్పించే దాంట్లో అవి మాత్రమే ఏకైక ఉంది. బట్ ఈరోజు మన ఫింగర్ టిప్స్లో అవకాశాలు కూడా ఏమేమి ఉన్నాయని తెలుసుకునే అవకాశం ఉంది. సో టుడేస్ యూత్ హ్యావ్ ఏ ఛాలెంజ్ టు చూజ్ విచ్ పాత్. ఆ క్రియేటివిటీ, అవకాశాలని ఉపయోగించుకోవడము, మనల్ని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకవైపు, ఇంకోవైపు టైం వేస్ట్ చేసుకోవడము ప్లస్ డిస్ట్రాక్షన్స్ అయిపోవడం ఇంకొక. సో ఐఎమ్ షూర్ దట్ టుడేస్ యూత్ ఆర్ వైజ్ ఎనఫ్ టు చూజ్ ది రైట్ పాత్. అండ్ హార్డ్ వర్క్కి వేరే రిప్లేస్మెంట్ అనేది లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ఆర్ టు దట్ మ్యాటర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సమాజంలో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు, హార్డ్ వర్క్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రం. సో ఐఎమ్ షూర్ యూ విల్ చూస్ దట్. అంటే నేను కూడా ఈ కాలేజ్లో ఎగ్జామ్స్ రాశాను, మళ్ళీ ఇక్కడికి గెస్ట్గా రావడం చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నది. ఎస్, మన సంకల్పము, ఇందాక కిరణ్మయి మేడం చెప్పినట్టుగా మన సంకల్పము, మన థాట్స్ హైగా ఉంటే డెఫినెట్గా వి విల్ రీచ్ వెరీ హైట్స్. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ టుడేస్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే కనుక వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ప్రోగ్రామ్ ఇది అంటే 2019 నుంచి స్టార్ట్ అయినా కానీ 2025 వరకు కొంత అన్ని ఏరియాస్కి రీచ్ అవ్వడము, అన్ని కాలేజెస్కి వెళ్ళడము, మన రామగుండం ఏరియా, గోదావరికని ఏరియాకి ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. అంటే ఒక్కటి బిఫోర్ దట్, నేను ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడే కంటే ముందు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. గోదావరికన్లో ఇప్పుడున్న ఆఫీసర్స్ కానివ్వండి, లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఆల్ ద హెడ్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఏదో ఒకటి సమాజానికి చేయాలన్న సంకల్పంతోనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అందరి బయోగ్రఫీ వింటుంటే సార్. సో దిస్ ఈజ్ ద టైం. మనం గోదావరికని ఎదగడానికి ఒక టైం ఇది. అండ్ మన స్టూడెంట్స్, మన పిల్లలంతా ఒక భారతదేశంలో ఒక గొప్ప పాత్ర పోషించే అవకాశం ఉన్న టైం ఇది. సో దీన్ని మీరు ఎంత వాడుకుంటారన్నది మీ చేతులలో ఉన్నది. ఒకవైపు అంటే సోషల్ మీడియా ఉన్నది, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవి, గుడ్ హ్యాబిట్స్ ఇంకొక వైపు ఉన్నవి. సో మనం వాట్ వీ చూస్ వి విల్ బికమ్, అంతే కదా. మనం ఏదైతే మనం చూస్ చేసుకుంటామో డెఫినెట్గా అదే దారిలో మనం పోతాము. మన భారత భవిష్యత్తుకు ఉన్నతమైన
బాటలు వేసే అవకాశం మీ చేతిలో ఉన్నది. యంగ్ మైండ్స్తో కలవడం ఇవాళ నాకు సంతోషంగా ఉన్నది కోరుకుంటున్నాను. పిల్లల్లో ఇట్లాంటి కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడము, గేమ్స్ వైపు పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, అట్లనే డిబేట్స్ కండక్ట్ చేయడము, పబ్లిక్ ప్రోగ్రామ్స్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. బాధ్యతాయుతంగా పిల్లలు తయారవుతారనేది నా నమ్మకం. మేము కూడా సేవా తరఫున ఒకటి యాంటీ డ్రగ్ ర్యాలీ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. మిమ్మల్ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నాకు కోరిక ఉన్నది. సో మీ అందరు సహకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంత మంచి అవకాశం నాకు ఈరోజు ఇంతమంది యంగ్ మైండ్స్తోని కలిసే అవకాశం నాకు కల్పించిన కాలేజ్ యాజమాన్యానికి, సార్కి, ఆల్ ద స్టాఫ్ మెంబర్స్కి, స్టాఫ్కి, పర్టికులర్లీ సుబ్బారావు సార్, మీరు చాలా గొప్పగా చెప్పారు నా గురించి. ఐ డోంట్ నో. కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన యువ పార్లమెంటు కార్యక్రమం నిర్వహించుకునే అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మనోహర్ నెహ్రూ, యువ కేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ మద్దుల వెంకటరాంబాబుకు ధన్యవాదాలు తెలిపారు. So this is a platform, it's a transformative platform for giving the ideas. The youth will be giving their ideas, and this is a platform for fostering the skills of the youth. Our PM has been saying all the time, Viksit Bharat at 2024. So we are moving in that way. And the topic, One Nation, One Election, paving the way for Viksit Bharat. So in 2019, this Youth Parliament program has been started, but it is in 2025 that this program has been taken up in a grand way throughout the country. Yes, we believe that youth leadership is needed for the country. Yes, we want your ideas, your views for policy making. India is no more a developing nation. Yes, it's now a developed nation. And again we want to move to number 1. Yes, so when does this happen? This happens only when the youth come forward. Yes, India is a youthful nation. Yes, we have the youth, so we have to use the energy of the youth in a positive way. Yes, so we should be far away from the wrong things. Yes, what is happening in the country, drugs and all these things is happening. So we want a very responsible youth which can take the nation up to a high levels. So this is forming a platform, and we are very happy and we feel very prestige, we feel very proud that our college has been selected as one of the nodal centers for launching this program. కాగా శుక్రవారం జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమానికి 75 మంది అభ్యర్థులు హాజరై వన్ నేషన్ వన్ ఎలక్షన్ సేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి సాంబశివరావు, కళాశాల స్టాఫ్ సెక్రటరీ జి సుబ్బారావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఎం నరేష్, డి కిరణ్మయ్, శారద తిరుపతి, పి శంకరయ్య, పి శ్రీదేవి, పి ఉషారాణి, సురేష్, స్రవంతి, ఎస్ సమత, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సిసి క్యాడెట్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.